అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నిజంగా ఇప్పుడు మాట్లాడుకునే వ్యక్తి మామూలుడు కాదు, పెద్ద మాయలుడు. పేరు అంబేద్కర్. ప్రొఫెషన్ ఏమో గవర్నమెంట్ ఆఫీస్లో మంచి ఉద్యోగం, సైడ్ ప్రొఫెషన్ మాత్రం లంచం మింగడం. విద్యుత్ శాఖ ఏడీఈ. అంబేద్కర్ అవినీతి లీలలు అన్నీ ఇన్ని కావు, ఎన్నెన్నో మరెన్నో. నిన్న 11 ప్రాంతాల్లో సోదాలు చేసి అంబేద్కర్ను అరెస్ట్ చేసింది ఏసీబీ. అతడే ఇవాళ అంతా కూడా న్యూస్ పేపర్లో ఒక హెడ్లైన్ వార్త అయ్యాడు. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఈ అవినీతి చక్రవర్తి అక్రమాస్తులు 200 కోట్ల పై మాటే. 200 కోట్లు మరోసారి వినండి మీరు. సో శేర్లింగంపల్లిలో ఒక ఫ్లాటు, గచ్చిబౌలిలో 5 ఫ్లోర్ల పెద్ద బిల్డింగు, 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ, ఇంకా 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు. అంబేద్కర్ అక్రమాస్తుల చిట్టా చాలా ఇంకా పెద్దగా ఉంది. సో ఇవాళ రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో అంబేద్కర్ అంతులేని అవినీతి చరిత్రను బయటపెట్టింది ఏసీబీ. గతంలో జీహెచ్ఎంసీలో ఏఈగా చేశారు. డిస్కంలలో పటాన్ చెరువు, కేపీహెచ్పి, గచ్చిబౌలిలో కూడా ఆయన వర్క్ చేశారు. ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా సరే ఆయన ప్రతిసారి రీఛార్జ్ అవ్వడం ఆయన కామన్ అనమాట. సో డ్యూటీ ఎక్కితే చాలు పైసా వసూలే. మిస్టర్ అంబేద్కర్ కింగ్ ఆఫ్ కరప్షన్ ఎలా అయ్యాడో క్లియర్గా చెబుతుంది ఏసీబీ రిమాండ్ రిపోర్ట్. సో బినామీ సతీష్ ఇంట్లో 2,58,00,000 సీజ్ చేశారు ఒకేసారి. సో ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బు దొరకడం ఏసీబీ చరిత్రలోనే ఇది ఒక ఫస్ట్ టైం కేసు అంట. అండ్ ప్రభుత్వ అధికారిగా ఉంటూనే కెమికల్ ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎదిగారంటే అంబేద్కర్ చేతి వాటం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. సూర్యాపేటలో అంతార్ కెమికల్స్ పేరుతో 2 ఏళ్ల కిందట ప్రారంభించిన కంపెనీలో ఈ పెద్ద మనిషి ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నారు. కేవలం డైరెక్టర్గా ఉండి మిగతా ఫండ్స్ని మొత్తాన్ని ఈయన ఎక్కడైతే అందరి దగ్గర మింగేస్తారో ఆ పైసలు మొత్తం దాంట్లో పెడుతున్నారు అనమాట. సో దాని పక్కనే ఉండి బినామీలతోనే పనులు కానిస్తూ అక్రమంగా సంపాదించిన పైసల్ని 10ంతలు చేసుకునేవాడు. బినామీలకు కాంట్రాక్ట్ పనులను ఇప్పించినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి కాంట్రాక్టులు కూడా ఎవరైతే ఆ కాంట్రాక్ట్ ఇస్తారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఫేవర్లు చేసి ఈయన వాళ్ళ బినామీలకి కాంట్రాక్ట్ ఇప్పిస్తుంటాడు. సో ఐటీ కారిడార్లో హైరైజ్ బిల్డింగులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యుత్ కనెక్షన్లు కావాలంటే మన సార్ గారి చెయ్యి తడపందే అసలు పని అయ్యేది కాదు. అండ్ కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదని, బేసిక్గా కనెక్షన్ ఇవ్వాలంటే లోడ్ సరిపోద్ది. సో కొన్ని అవ్వకపోతే మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడతాం, బాగానే ఉంటుంది కదా. సో కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదని ఒక సాకు చెప్పి వారి వద్ద నుంచి కోట్లలో లంచం తీసుకున్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో తేల్చారు. సో అండ్ వట్టినాగిలపల్లిలో వివాదాస్పద వెంచర్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించినా సరే ఈయన ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. సో ఇలాంటి పీరియడ్లు చాలా ఉన్నాయి మనోడి దగ్గర. అండ్ ప్రభుత్వ అధికారిగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలు పెట్టడం, ఊరూరా బినామీల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా కథ నడిపించడం, ఇలా రెచ్చిపోయిన అంబేద్కర్ సార్ గారు అసలు కంటే కొసరుకే ప్రయారిటీలు ఇచ్చి 100 కోట్లకు పడగలెత్తారు. సో ఆ కథ కాస్త అడ్డం తిరిగి ఏసీబీకి చిక్కి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఏసీబీ కోర్టులో అంబేద్కర్ను ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే దర్యాప్తులో మున్ముందు మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న అంబేద్కర్కి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ఏసీబీ అధికారులకు అర్థం కాక మెంటల్ ఎక్కిన పరిస్థితి. నిజంగా 2,58,00,000 లిక్విడ్ క్యాష్ ఒకే చోట దొరికిందంటే అసలు ఇమాజిన్ అర్థం చేసుకోవచ్చు. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగితే మహా అయితే ఒక దాదాపు 3,000 కోట్ల స్కామ్ జరిగితే 50 లక్షలు మాత్రమే ఈ సిట్ వాళ్ళు పట్టుకున్నారు, పెద్దగా పట్టుకోలేపారు. కానీ ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా, సో ఆయన ఇంతకుముందు జిహెచ్ఎంసీలో ఏఈగా పనిచేశారు, డిస్కంలలో కూకట్పల్లి, పటాన్ చెరువు, ఇంకా గచ్చిబౌలి కొన్ని చోట్ల పనిచేశారు. మహా అయితే నెలకి ఒక గ్రాస్ ఇన్కమ్ అయింది 90,000 ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉంటుంది నాకు తెలుసు. సో నెట్ వచ్చేసి ఎట్లా అనుకున్నాక సరే 78 to 83K మధ్యలో ఉంటుంది, 78,000 నుంచి 83,000 మధ్యలో ఉంటుంది. సో అలాంటి ఒక సాధారణ ఎంప్లాయీ ఇంట్లో 2 కోట్ల లిక్విడ్ క్యాష్, 2,58,00,000 లిక్విడ్ క్యాష్ పట్టుకున్నారంటే ఆయన వెనకాల ఇంకా ఆయన బినామీలు, ఇంకా అసలు ఒక ఉద్యోగిగా ఉంటూ, ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉంటూ నల్గొండ దగ్గర 10 ఎకరాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారంటే
అసలు ఈయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత హై ఇన్ నెట్వర్క్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈయన క్లయింట్స్ చాలామంది ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ వాళ్ళంట. సో వాళ్ళంతా కూడా కొత్త కొత్త వెంచర్లు వేసి మాకు ఇది ఇలా ఉంది, ప్రాబ్లం ఉంది, సో మాకు విద్యుత్ కనెక్షన్ కావాలని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న కాంటాక్ట్స్ ద్వారా ఈయన తన నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాడు. ఆ నెట్వర్క్తోనే ఇతనికి వచ్చే 40,000 లేకపోతే అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈయన ఇలాంటి పనులు చేస్తున్నారు కదా. సో చెయ్యి తడపందే ఏ పని చేసేవాడు కాదు. సో ఇన్ని చేశాడు కాబట్టి ఈయనకు వచ్చే శాలరీని కూడా కాదనుకొని ఇన్ని అంటే మొత్తం అందరూ శాలరీ కోసం పనిచేస్తూ ఉంటారు. ఈయన బట్ బిజినెస్ మ్యాన్ లాగా బియాండ్ ద బాక్స్ ఆలోచించి ఆయన ఒక నెక్స్ట్ లెవెల్లో కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా దండుకోవాలి, సో వాళ్ళ ద్వారా బిజినెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, బినామీల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళకేం కాంట్రాక్ట్లు ఇప్పించాలి, ఒకవేళ ఆయన బినామీలకి కాంట్రాక్టులు కావాలంటే ఎవరెవరితో మాట్లాడాలి, ఇలా చాలా విషయాల్లో చాలా పక్కాగా ప్లాన్ చేసి అంబేద్కర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సో ఎంత చెట్టుకి అంత గాలంటారు కదా. సో ఆ తీరులోనే ఇప్పుడు అంత సంపాదించినా సరే ఇప్పుడు కటకటాల వెనక ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి. సో అంతా మేనేజ్ చేసేంత వరకు చేశాడు, చేయగలిగాడు. కానీ ఏసీబీకి ఎప్పుడైతే ఫిర్యాదు అందిందో ఆయన మీద పక్కా నిఘా పెట్టారు. ఆ నిఘా తర్వాత ఆయన ఎటు కూడా బెసకలేని పరిస్థితి, ఎటు వెళ్ళలేని పరిస్థితి. సో రెడ్ హ్యాండెడ్గా ఆయన దొరికిపోయాడు. వెంటనే ఆయన దగ్గర ఆయన ఫోన్లో ఏదైతే రీసెంట్ కాంటాక్ట్ లిస్ట్ ఉందో, ఫ్రీక్వెంట్గా ఎవరికైతే వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారో అవన్నీ కూడా చెక్ చేసిన ఏసీబీ అధికారులు వెంటనే వాళ్ళని కూడా విచారించారు. ఆ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ అధికారులు చెప్తుంది ఏంటంటే ఇలాంటి విద్యుత్ శాఖలో ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న వాళ్ళ దగ్గర మేము ఏసీబీ అంటే వచ్చి ఒక 5,000, 10,000, 20,000 లంచం తీసుకుంటే పట్టుకోవడం మామూలే. కానీ 2 కోట్లకు పైగా నగదు అక్కడ ఎక్సెప్ట్ బంగారం కాకుండా అంత మొత్తంలో నగదు పట్టుకోవడం నిజంగా ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. సో ఈ అంబేద్కర్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.